ముఖ్యంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా గ్రామ పంచాయతీలో కొత్తగా ఏర్పడినటువంటి ఐశ్వర్య మహిళా శక్తి సంఘానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకు అంటే మహిళా శక్తి సంఘంలో నన్ను కూడా ఒక సభ్యురాలిగా చేర్చుకున్నందుకు, వాళ్ళు చేసే ఏదైతే సేవా కార్యక్రమాల్లో ఉన్నాయో దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ రీసెంట్గా మొన్న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో కానివ్వండి, శివరాత్రి పండుగ దేవాలయానికి వచ్చే భక్తులకి ఉచితంగా మజ్జిగ, నీరు, పానకము, పులిహార, ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ఇంతకంటే ఇంకా మంచి కార్యక్రమాలు ఈ శక్తి సంఘము తరపున చేయాలని, అలానే ఇలాంటి శక్తి సంఘాలు లాంటివి ఇంకా గ్రామ పంచాయతీలో వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, అక్షయ చైతన్య క్లస్టరు విఓఏగా పనిచేస్తున్నా, విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్గా. అయితే ఒకటండి, నేను జాయిన్ అయిన కొత్తలో 30 రూపాయలు పొదుపు ఉండేది. ఇప్పుడు 50 రూపాయలు, 100 రూపాయలకి వచ్చింది. అప్పుడు వచ్చేసి 25,000, 10,000 లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 లక్షలు, 12 లక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారండి. మహిళలందరూ ఇంత మరి ఆధిక్యతలోకి వచ్చారని అంటే వారి జ్ఞానాన్ని బట్టి ప్రతి ఒక్క మహిళ వారు ప్రతిదీ తెలుసుకొని ముందడుగు వేస్తున్నందుకై మరి ఒకసారి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ సక్రమంగానే కేంద్రానికి వస్తున్నారు, కానీ కొన్ని బాధ సాధికలు అన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు. అన్నిటికి కూడా మీరు కొంచెం సహకరించి కేంద్రానికి వచ్చేటట్టుగా ప్రయత్నించండి తల్లి. అంతకు మినహా ఇంకా ఏమి లేదు. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొంతమంది మహిళలకి మన తరఫున ప్రోత్సాహంగా కొంతమందిని సన్మానించాలని అనుకున్నాము. ముందుగా సెక్రటరీ మేడం.